కేంద్రం 3 రోజులు అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో మార్క్ జుకర్బర్గ్ అయితే క్షమాపణలు చెప్పేశాడు. ఏదైతే ఫేస్బుక్ నుంచి నరేంద్ర మోదీ గారు విడుదల చేసినటువంటి సెకండ్ వీడియో మాయమై మళ్ళీ వెంటనే ప్రత్యక్షమైందో దాని మీద వెంటనే క్షమాపణలు చెప్పాలి. అవే కాకుండా మహిళల మీద, చిన్నపిల్లల మీద జరిగినటువంటి అవమానకరమైనటువంటి వీడియోల విషయంలో కూడా క్షమాపణలు చెప్పాలని కేంద్రం అల్టిమేటం జారీ చేసింది కదా. ఆ అల్టిమేటం విషయంలో జుకర్బర్గ్ అయితే నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి, ప్రజలకి క్షమాపణలు చెప్పాడు. ఇంతకుముందు కూడా 2010లో చెప్పాడు, 2018లో కూడా అక్కడ యుఎస్ సెనేట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ భారతదేశానికి మూడోసారి క్షమాపణలు అయితే చెప్పాడు. అంటే వెంటనే క్షమాపణలు చెప్పకపోవచ్చు, కానీ ఏదేమైనా సరే దానికి బాధ్యత అయితే వహించాల్సిందే కదా. ఆ బాధ్యత వహించమని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. మొన్న విడుదల చేసినటువంటి వీడియోని ఎందుకు మాయం చేశారు? టెక్నికల్ సమస్య అయితే ఏంటో టెక్నికల్ సమస్య, మా యొక్క టెక్నికల్ టీం వస్తారు, అది టెక్నికల్ సమస్య కావాలనే తీసారా అన్నది చూస్తారని చెప్తే మన టెక్నికల్ టీంని వాళ్ళు ఆహ్వానించలేదు. దాంతో భారతదేశంలో ఉన్నటువంటి యూట్యూబ్, అలాగే ఇన్స్టా, ఫేస్బుక్, మిగతా ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రతినిధులందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటిది ఇదే, బాధ్యతగా అలాగే జవాబుదారీతనంగా ఉండాల్సిందే అని చెప్తే వాళ్ళందరూ కూడా దానికి సిద్ధమన్నారు. కానీ జుకర్బర్గ్ మాత్రం వాళ్ళు అడిగినందుకు క్షమాపణలు అయితే కోరలేదు. ఇప్పుడైతే క్షమాపణలు చెప్పడం జరిగింది.